కేసీఆర్ జగిత్యాల సభ ప్రత్యక్ష ప్రసారం కోసం 20 వార్డులో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసుకుంటే పోలీసు అధికారులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నందిమల్ల, అశోక్, సునీల్ వాల్మీకి మాట్లాడుతూ పోలీస్ అధికారులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అక్కడి ప్రజలు కూడా ఎటువంటి అభ్యంతరం లేకున్నా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మొత్తం ఈరోజు జగిత్యాల వైపు చూస్తూ ఉంది. ప్రజలందరూ కూడా తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర కాపాడుకోవడానికి, అదేవిధంగా ప్రజా సమస్యలను వెలుగెత్తడానికి జగిత్యాలలో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ఏం చెప్తారు, కేసీఆర్ గారు మాకు ఏం భరోసా ఇస్తారు, రాబోయే కాలంలో పార్టీ పరిస్థితి కానీ ప్రజల సమస్యలకు తీసుకునే ఎజెండా ఏమిటి అనేది ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా టీవీలకు అతుకపోయి పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్తారనే దానికి ఇవాళ వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాత ప్రాంతమైనటువంటి, అదేవిధంగా ఈ పాత బజార్కు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం ముందు కేసీఆర్ గారి ఉపన్యాసం వినాలని ప్రజల కోరిక మేరకు మేము ఇవాళ ఒక స్క్రీన్ ఏర్పాటు చేసుకొని పోలీసు వారి అనుమతి కోసం మేము 1 గంటకు ఒక అనుమతి పత్రానికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మాకు వాళ్ళు సరే అనే వారు పరిశీలించడం జరిగింది, కానీ మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇవాళ సభ ప్రారంభమయ్యే దశలో కేసీఆర్ గారి స్పీచ్ ఉపన్యాసం ప్రారంభమయ్యే దశలో ఇవాళ వచ్చి మా స్క్రీన్ పెట్టడానికి వీలు లేదని చెప్తున్నారు. అసలు స్క్రీన్ పెట్టడానికి వీలు ఎందుకు లేదని నేను పోలీసు వాళ్ళు అడుగుతున్నా. ఒక రోడ్డు బ్లాక్ చేయలేదు, లేదా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదు, ఎవరికి కూడా ఇబ్బందులు కలిగించలేదు, శాంతి భద్రతలకు మేము ఇబ్బందులు కలిగించలేదు. కేవలం మా పార్టీ కార్యాలయం ముందు మా కార్యకర్తల కోసం, మా కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్క్రీన్ ఇవాళ దౌర్జన్యంగా అడ్డుకొని యాంప్లిఫైర్లు తీసుకొని కారులో పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్తా ఉన్నా. ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ఉండొచ్చు, రాబోయే కాలంలో బీఆర్ఎస్ రావచ్చు. మీరు ప్రజాస్వామ్య యొక్క అధికారులు ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేయాలి తప్ప ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగి ఈ విధంగా చేస్తే ప్రతిపక్షంలో మేము ఏం చేయాలో, ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా చేయాలో, న్యాయస్థానంలో మేము ఏ విధంగా పోరాడాలో మాకు బాగా తెలుసు. రాజకీయాల్లో పూర్తి అవగాహన కలిగి ఉన్న వ్యక్తులం కాబట్టి ఇవాళ వచ్చినాం, రిక్వెస్ట్ చేసినాం, అడిగినాం. సార్ ఒక అర్ధ గంట సార్ కేసీఆర్ ప్రసంగం అయినప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా అడుగుతామని చెప్పి, కానీ ఇప్పటి వరకు ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకొస్తే కూడా స్పందన లేదు. దానికి నిరసనగా మేము ఇక్కడ ధర్నా చేపట్టాం. ఎట్టి పరిస్థితులలో ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మాకు అనుమతి ఇవ్వాలి. మా పార్టీ కార్యాలయం ముందర మేము స్క్రీన్ ఏర్పాటు చేసుకున్నాము. రోడ్డుకు ఆటంకం లేదు. ఇక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు. వాళ్ళే కోరుకుంటున్నారు. అవునండి, కేసీఆర్ మాటలు మేము వినక చాలా దినాలు అయింది కాబట్టి స్క్రీన్ తయారు చేసుకుంటే తప్పేందని ప్రశ్నిస్తే కూడా వాళ్ళు ఉదాసీనత వ్యవహరించడం మేము దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మాకు అనుమతి ఇవ్వాలని మరొక్కసారి పోలీసు అధికారులు ప్రాధాన్యపడుతున్నాం. లేని పక్షంలో ప్రతిపక్షాల్లో మేము ఏం చేయాలో చేస్తాం. మాకుండే హక్కులు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా కేంద్రంలోని 20 వార్డు గాంధీనగర్ పేటగడ్డ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు మేము ఈరోజు తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి జగిత్యాల బహిరంగ సభ నేపథ్యంలో మేము అంత దూరము పోలేము కనుక ఇక్కడున్న వార్డు కార్యకర్తల కోసము, ప్రజల కోసము ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు మేము స్క్రీన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ప్రజా సమస్యల పైన ఏ విధంగా మాట్లాడబోతున్నారో చూడాలని ఆ ఉత్సుకత ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా నెలకొని ఉన్నది. దానికి అనుగుణంగానే మేము ఈరోజు స్క్రీన్ ఏర్పాటు చేసుకొని మేము మంచిగా కార్యక్రమాన్ని ప్రజలకు ఎటువంటి అసౌకర్యంగా కలిగించకుండా
శాంతియుతబద్ధంగా మేము నిర్వహించుకుంటే కావాలని పోలీసులు పర్మిషన్ లేదనే నెపంతో మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ కొరకు అర్జీ పెట్టుకుంటే కూడా కావాలని ఆపాలనే నెపంతో వీళ్ళు స్వయంగా వచ్చి ఇక్కడ పోలీసు టౌన్ ఎస్ఐ గారు వారి బృందము ఇక్కడ వచ్చి ఆపడము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అవుతుంది. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా దీనికి మీరు తగిన మూల్యం కూడా చెల్లించుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఏదైతే ప్రతిపక్ష గొంతుగా కేసీఆర్ గారు జగిత్యాల స్పీచ్ ఇవ్వబోతున్నారో మేము మా ఆఫీస్ ముందర ఎటువంటి మెయిన్ రోడ్ మీద కానీ ఎటువంటి జంక్షన్ వద్ద కానీ కూడా మేము బ్లాక్ చేయకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మా యొక్క ఆఫీస్ ముందర మేము ఏర్పాటు చేసుకుంటే లేనిపోని సృష్టించి ఎవడో వస్తాడంట ఏదో వేసాడంట వాడు ఎవడో వస్తలేడు. కానీ టౌన్ ఎస్ఐ గారు వచ్చారు, మేము వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేశాము, అయినా సరే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేరు. మా నాయకులు నిరంజన్ రెడ్డి గారు కూడా డిఎస్పీ గారితో మాట్లాడారు, ఎస్పీ గారితో కూడా మాట్లాడారు. కావాలని టైం డిలే చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు యొక్క నొక్కడము. గతంలో మేము ఎన్నోసార్లు కూడా ఎస్ఐ గారికి విన్నవించుకున్నాము, కానీ మా మీద ఈ ఉదాసీన భావము ఎప్పటికప్పుడు వాళ్ళు నిరూపించుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఎన్నో మార్లు సోషల్ మీడియా పరంగా కూడా ఎన్నో కేసులు పెడితే ఇట్లా మేము పక్కన పెట్టేశారు. అదే కాంగ్రెస్ వాళ్ళు చెప్తే వెంటనే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా అడగకుండా కేసులు ఎఫ్ఐఆర్లు నోట్ చేసి మా మీద మానసిక శోభకు గురి చేశారు. ఇప్పటికీ కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేసి మా మీద నోటీసులు పంపించడం కూడా జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా మా మీద కేసులు కూడా నమోదు చేసి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మేము చాలా ధర్మబద్ధంగా శాంతియుతంగా మేము స్క్రీన్ ఏర్పాటు చేసుకుంటే కావాలని కూడా ఆపుతున్నారు. దీన్ని మేము 20వ వార్డు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తరఫున అలాగే 20వ వార్డు ప్రజల తరఫున కూడా మేము టౌన్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే మాకు ఈ స్క్రీన్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కలిగించాలని పోలీసు వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. జై తెలంగాణ.